ఓకేనా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఎట్లుందంటే దయాలు వేదాలు వల్లించినట్లుంది. ఎందుకు చెప్తున్నామంటే ఆయన నిన్న ఎలక్షన్స్లో పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు అని ఆయన అన్నాడు. అవినాష్ రెడ్డి గారు 2005 ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మీరు అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో లేరు. మీ పక్కనే మా అన్న సతీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పక్కనే నీ బండిలో పక్కనే ఉన్నారు. నీకు తెలియకుంటే ఆయనను అడిగి తెలుసుకో. 2005లో ఏ రకంగా మీ గుండాలు మా యొక్క ఇళ్ళ మీద దాడి చేసి నైటు మమ్మల్ని పోలీసులకు చెప్పినప్పుడు మా సతీష్ రెడ్డి గారికి ఆ రోజుల్లో మేము ఫోన్ చేస్తే ఆయన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో షర్టు కూడా ఇప్పి ఆయనను కూర్చోబెట్టిన రోజులు ఆయనకు తెలుసు. మా అన్నను అడగండి, మీకు చెప్తాడు పోలీసుల గురించి, అన్యాయం గురించి ఏం జరిగిందో, గతంలో మీరేం చేశారు. తర్వాత ముగ్గురాయి అంటున్నారు. ముగ్గురాయి సంబంధించినది ప్రజాధనం కొల్లగొడతారని అంటున్నారు. ఎక్కడ ప్రజాధనం? ఒక ప్రైవేట్ లీజుదారుల నుంచి ఒకరు ఇద్దరు మాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు పనిచేసుకునేదానికి అది ప్రజాధనం ఎందుకు అవుతుంది? లీజు ఉన్నది గవర్నమెంట్కి డబ్బు కడతారు, వాళ్ళు పనిచేసుకుంటున్నారు. మీలాగా రౌడీజం చేసి లీజుదారులను మైనింగ్ ఓనర్లను చంపి ఎప్పుడు కూడా మా వాళ్ళు ముగ్గురాయి దోపిడీ చేయలే. ఇంకొకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వేముల మండలం సంబంధించిన రాము మైనింగ్ చేసేటప్పుడు మీ ఇంట్లోనే కమిషన్లు కూడా ఇచ్చినాడు. అది కూడా నువ్వు కనుక్కో. కాకపోతే ఇంకొకటి, మీరు ఇట్లా అన్ని ఆరోపణలు చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి మీకే వదిలేస్తాను, ఆలోచించుకోండి. నిన్న మీరు మాట్లాడుతున్నారు, మట్కా జూదం గురించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఇచ్చలవిడిగా మీ నాయకుల ఇళ్లలో మట్కా జూదం ఆడలేదా? సినిమా థియేటర్ల కాడ జనాలు ఉన్నట్లు మట్కా స్థావరాలు నిర్మించే వాళ్ళ ఇళ్ళ దగ్గర లైన్ క్యూలో మట్కా రాసినది నిజం కాదా? ఒకసారి తెలియకుంటే పోయి ఆ గుట్ట మీద కనుక్కో. ఇంకొకటి, మట్కా గురించి మాట్లాడినావు, అర్థమైందా? మట్కా గురించి ఎక్కడ కూడా ఈ పులివెందులలో తెలుగుదేశం పార్టీ వచ్చినాక మట్కా ఎక్కలేదు. జూదాల గురించి మాట్లాడతావు. నీకు సంబంధించిన లీడర్ల ఇళ్లలో 5 ఏళ్ళు ఒక్కరోజు కూడా పండగ పాలన కూడా లేకుండా, ఆ రోజు సెలవులు కూడా లేకుండా 5 ఏళ్ళు పూర్తిగా మీ లీడర్ల ఇళ్లలో జూదాలు జరిగినాయి. అది కూడా ఒకసారి ఆలోచించు. తర్వాత ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యంలో లీజ్ తీసుకొని వాళ్ళు డబ్బులు కట్టి పనిచేస్తున్నారు. మీలాగా అక్రమంగా ఇసుకలు తోలి 10 టిప్పర్లు పెట్టి, ఎవరు మీ గొడ్డలి బ్యాచ్ ఉన్నారు చూడు, ఆ గొడ్డలి బ్యాచ్లకు ఒక్కోరికి 20 టిప్పర్లతో ఎప్పుడైతే అప్పుడు మీరు గతంలో సీరియల్ ప్రకారంగా తీసుకోమంటున్నారు. కానీ పగిడిపాలెం ఇసుక రీచ్లో వీళ్ళకు సీరియల్ లేకుండా శంకరెడ్డి గారు అయితేనేమి, కోడిరామన్ అయితే ఏమి, వీళ్ళందరూ టిప్పర్లు తిరిగినాయో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. గత ప్రభుత్వంలో ఇసుక దొరక్క కార్మికులు ఎంతగా పనులు లేక ఇబ్బంది పడినారో మీకు తెలియకుంటే, మీ కార్మికుల సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి కదా మీకు బేదాలను, వాళ్ళని పిలిచి అడగండి. ఆ రోజుల్లో ఇసుక మనకు దొరుకుతానే, అధిక డబ్బు పెట్టినా కానీ ఇసుక దొరకని రోజులు అయ్యి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇసుక మా లీడర్ బీటెక్ రవి గారి దృష్టికి కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు వచ్చి, అన్నా మాకు అక్కడి నుంచి ఇసుక తోలుకోవాలంటే మాకు డీజిల్ రేటు కొద్దిగా కొంత ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఆ డంపింగ్ యార్డ్లో కొద్దిగా ఆ యొక్క మిషన్ ఛార్జీలు కూడా తగ్గిమంటే అక్కడ ఉన్న లీడర్లతో కూడా ఆ మిషన్కు సంబంధించిన కూడా ఇసుక అతి తక్కువ ధరలో వాళ్లకు ఉపాధి కలిగే విధంగా ట్రాక్టర్ ఓనర్లను అయితేమి, డ్రైవర్లను అయితేమి తగ్గించిన ఘనత ఒక బీటెక్ రవి గారికి తగ్గుతారు. ఇసుక గురించి మాట్లాడే రైట్స్ మీ పార్టీకి కానీ మీకు కానీ ఎక్కడా లేవు. ఇంకా తర్వాత ఇంకోపోతే కొన్ని ఇసుక దోపిడీ, ప్రజా దోపిడీ అంటున్నారే, ప్రజా దోపిడీ గురించి చెప్తా వినండి. 5 ఏళ్ల గవర్నమెంట్లో ఏ రోజైనా కానీ చికెన్ అంగడి ఎవరన్నా పెట్టుకునే ఉన్నాయా? చికెన్ తోలేవాడు వేరే ఊర్ల నుంచి ఏ బండి కూడా రానియకుండా 5 ఏళ్ళు కేవలం పులివెందులకు సంబంధించిన అంబకపల్లె బాబు తప్ప ఎవరన్నా కటికే బండ్లు పెట్టినారా?
కోళ్ళ బండ్లు ఎవరు పెట్టలే. తర్వాత గవర్నమెంట్ 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నేను సొంతంగా 4 రోజుల కాడ ఒకటి, జీమాన్ చెట్టు కింద ఒకటి 130 రూపాయలకు చికెన్ అంగడి పెట్టి ఓపెన్ చేస్తే ఆ రోజుల్లో 130 రూపాయల అంగడి మేము ఓపెన్ చేసినాక ప్రజల్లో చైతన్యం వచ్చి చికెన్ అంగడి వాళ్ళందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే పోయి తెచ్చుకొని ఈరోజు కూడా బాగుపడిన ఘనత చికెన్ అంగడి వాళ్ళని కూడా నీకు తెలియకుంటే ఒకసారి అంగడి వాళ్ళని కూడా కనుక్కోండి. 5 ఏళ్ళు మీ తిన్న ప్రజల డబ్బును దోచుకోవడం అంటే ఇది కాదు. 200 పైన రేటు పెట్టి అమ్ముకునే ఘనత మీది. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఒక ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. బీటెక్ రవి గారి గురించి మాట్లాడుతున్నారు. బీటెక్ రవి గారు మీలాగా ముగ్గురాయి కమిషన్లు తీసుకొని ఆయన బతకలే. మీ ఇంట్లోనే మీ నాన్నగారికి అయితేనేమి మీకైతేనేమి కమిషన్లు చేరినాయో లేదో మీరు అడగండి ఒకసారి. ఇంకొకటి అరాచకాలు, దోపిళ్ళు, మర్డర్లు అంటున్నారు. ఏ హయాంలో మర్డర్లు ఎక్కువ జరిగినాయో పులివెందుల చరిత్ర అందరికీ తెలుసు. అంతెందుకు మొన్న మీ చిన్నాయన్ను మీ గొడ్డలి బ్యాచ్ కాదు, మీ గొడ్డలి బ్యాచ్ ఎంత అరాచకంగా చంపింది టీఎంగల కాడ అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు. అంతేగాని మీ వాళ్ళు ఏందో సస్వర్లు అయినట్టు మీరేందో ప్రజాస్వామ్యంలో ఈరోజే పుట్టి పోలీసులతో నీట్గా పనిచేయించినట్లు మాట్లాడతారు. మొన్న 2019లో మా గవర్నమెంట్ పోయినాక 60 సీట్లు మీ రీడింగ్లో ఉన్నాయి, 4-5 మా ఉన్నప్పుడు నా ఇంటి మీద పడి నీకు సంబంధించిన గుండాలు నా ఇంటి మీద పడి నా తమ్ముడిని ఇంట్లో ఉంటే పొడిచినేది నిజం కాదా? ఇదే అంటే మీ వాళ్ళంతా పూలు పట్టుకొని తిరిగినారా ఏమన్నా? ఖబర్దార్. మీరు నేర్పించిన గుణపాఠమే మీకు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో నేర్పిస్తాం చూడండి. అది ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సూపర్ 6 నిన్న ఏదో వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టి సూపర్ 6 సూపర్ ఫెయిల్ అని ఏదో పాంప్లెంట్ కాల్చడం జరిగింది. ఎక్కడ ఫెయిల్ అయినాడు చంద్రబాబు నాయుడు గారు? ఎవరో చెప్పగలుగుతారా? ఉచిత గ్యాస్ ఇచ్చినాం, తల్లికి వందనం ఇచ్చినాం, ఫ్రీ బస్ చెప్పినట్లు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం. మీ తిన్న రైతులకు ఈరోజు చూడండి డిప్పు. ఏ రోజైనా మీ జీవితంలో రైతులకు ఏమైనా మేలు చేసినారా? ఆ 5 ఏళ్లలో నీళ్లు ఇవ్వలేకపోయినా 2014లో అప్పుడు ఉన్న గవర్నమెంట్ సతీష్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అడిగి నీళ్లు తీసుకొచ్చినారు. అది కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినదే కదా, మీరు ఇచ్చినది కాదు. ఈరోజు ఏందో నీళ్లు మేము తెచ్చినాం కాదు. ఎక్కడ కూడా పులివెందుల్లో ఎండల కాలం వస్తే పత్తి ముఖ్యంగా గుట్ట మీదకి సంబంధించిన కానీ బాక్రాపురం ఇట్లా లేవు కొన్ని వెనకబడిన ఏరియాలలో ట్రాక్టర్లు పెట్టి మీరు కౌన్సిల్ బాడీ మీద ఉందని ట్రాక్టర్లు పెట్టి ఆ యొక్క డబ్బును తిన్నారు. కానీ ప్రజలకు నీళ్లు ఇంటికి కుళాయికి ఇచ్చేదానికి కూడా మీకు లేకుండా పోయింది. ఈరోజు ఏమన్నా పులివెందుల వేసవి కాలంలో ఒక్క ట్రాక్టర్ ఏమన్నా తిరిగిందేమో ఒకసారి నువ్వు తెలియకుంటే నీ దగ్గర కౌన్సిలర్లు వాళ్ళు మాజీ కౌన్సిలర్లు ఉన్నారు కదా, ఒకసారి కనుక్కో. ఎంత ఖర్చు అయింది నీకు? పేపర్లు ఏమైనా పంపించమంటే రేపు కమిషనర్ ఆఫీస్ నుంచి నేను ఇంటికి కూడా పంపిస్తాం. ముందు గతంలో ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు నీళ్ళకి ఎంత ఖర్చు అయింది కూడా. అంతేగాని ఊరికి ఆరోపణలు చేయడం ఏంటంటే ఆరోపణలు చేయడం ఎవరు హర్షించరు. రాబోయే రోజుల్లో మేము చేసిన అభివృద్ధే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. మీరు కాదు మీ పెద్దలు వచ్చినా కానీ దీన్ని ఆపలేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రజలు దానికి బ్రహ్మరథం పట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మార్పు కోరేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారు అంటున్నాడు. కానీ గత 5 ఏళ్లలో మీరు చేసిన ప్రజాధనం వృధా వీళ్ళకంటే తెలియదేమో, నాకు పిన్ను టు పిన్ను తెలుసు. మీరు తెచ్చిన వందల కోట్ల అభివృద్ధి పనులకు, మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు ఎవరెంత కమిషన్ తీసుకున్నారో, ఎవరెంత తిన్నారో నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. మీరు ఎవరు వచ్చినా నేను రెడీ, ఎక్కడైనా సరే. అదొకటి. మెడికల్ కాలేజీకి మీరు ఎక్కడి నుంచి కంకర తోలినారయ్యా?
ఎదిరికి మీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నా దగ్గర బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను వీళ్ళని నమ్మి కంకర మిషను రెంటుకు తీసుకుంటే నన్ను ఈరోజు అప్పుల పాలు చేశారని 3 కిలోమీటర్ల కంకర దగ్గర దొరుకుతుంటే 40 కిలోమీటర్ల నుంచి నీ బంధువైన నీ సడుగుడు, నీ వెనకమ్మడు నీ ప్రవీణ్, మీరందరూ ఒక బ్యాచ్ మాదిరి 500 కోట్ల ఎన్ని కోట్లు తోలినారు కంకర. ఎక్కడి నుంచి తోలుతారయ్యా? పక్కన 3 కిలోమీటర్ల కంకర ఇడిచిపెట్టి 40 కిలోమీటర్ల నుంచి ఎక్కడి నుంచి వెళ్తారు? ప్రజాధనం అంటే మీరు వృధా చేసినారు. వీళ్ళకంటే తెలుసునో తెలియదో ఎవరెవరు కమిషన్ తీసుకున్నారో నేను చెప్తా. రండి ఎవరు వచ్చారో. అదొకటి, సచివాలయాలు జగనన్న కాలనీ గ్రామ స్థాయి లీడర్లకు అందరికీ ఇచ్చి 100 కోట్లు మిగిలేది మీరు కమిషన్లు జేబీలు వేసుకొని మీ ప్రతి ఒక్క నాయకుడు పల్లె నాయకుడు నేను చెప్తా. నేను కనుక దాంట్లో ఒక బాధ్యతని. మీరు ఎక్కడ కమిషన్లు తీసుకొని రండి. మీ వాళ్ళు కానీ, మీ మున్సిపల్ కమిషనర్ కానీ, మీ మున్సిపల్ చైర్మన్ కానీ గరండాల వర్కులో ఎవరెవరికి డబ్బులు ఇచ్చినారో, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో ప్రజాధనం వృధా చేసింది మీరయ్యా. బీటెక్ రవి గారు కాదు. బీటెక్ రవి అన్న ఒక్కటే చెప్తున్నాడు ఎప్పటికైనా మనం ప్రజాసేవ చేయాలి, ప్రజల దొమ్ము మనం ఎప్పుడే కానీ దోచుకోకూడదని. ఇది కరెక్ట్ కాదు అవినాష్ రెడ్డి గారు. ఇంతవరకు నేను కనుక నువ్వు మంచి మాటలే మాట్లాడతావు అనుకున్నా. ఈరోజు ఇంతగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఈరోజు మాట్లాడాల్సింది వస్తుంది. అక్కడున్న నాయకులు, నీ వెనకమ్మడిన నాయకులు నాకు అందరూ దోస్తులే. ఎంతమంది బాధ్యతలో ఇదే ఎలక్షన్ల కంటే ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1500 కోట్లు బిల్లు చేసుకుంటే నువ్వు ఎక్కడ పోయినావా? 650 కోట్లు 6 మండలాలకు చేపించుకోకుండా ఇదే నీ వెనకమ్మడి రైట్ హ్యాండ్ ఉన్నోళ్ళు ఒక మ్యారేజ్లో కూర్చుంటే నీకు తెల్లు విశ్వనాథ కమిషన్ తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1500 కోట్లు బిల్లు చేయించారు. మన పులివెందులకు ఎందుకు ఇవ్వలేదని అడిగి చెప్పినారు. ఏమిటిదయ్యా మాట్లాడితే నీతి నిజాయితీగా ఉండాలి. నేను కనుక నువ్వు మంచి నీతి నిజాయితీ అనుకుంటున్నా. బీటెక్ రవి అన్న మాకు తెలుసు మీరు అనుకునేంత అవినీతి పరుడు కాదు. ఇసుక గురించి కూడా మాటనే. మీరు ఇసుక ఎవరు తోలింది మీకు తెలుదా? రోజు నైట్ పూట 10-20 టిప్పర్లు పెట్టి మీకు తోలింది తెలుదా? ఇప్పుడు ఇసుక ఎట్ట దొరుకుతుంది, అప్పుడు ఇసుక ఎట్ట దొరికింది మీ అందరికీ తెలుసు కదా. ఎంతమంది కార్మికులు ఇబ్బంది పడినారో. కానీ ఒక ఎంపీగా నువ్వు ఉండి ఈ స్థాయిలో విమర్శించడం, అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మంచి పద్ధతి కాదు. బాగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.